వైకాపా అనుకూల పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి విధులు నిర్వహించాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా హితవు పలికారు. తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలన్నారు. వైకాపా పరిధిలో కాకుండా ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని సూచించారు. మే 1న ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా మార్గం సుగమం చేయాలని బొండా డిమాండ్ చేశారు. వాళ్ళకి ఎన్నికల నియమావళి వర్తిస్తుంది, ఉద్యోగస్తులకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుంది. వైసీపీ కండువాలు కప్పుకొని పనిచేస్తున్న కొంతమంది పోలీస్ అధికారులకి ఈ మినిమము పరిజ్ఞానంతో పనిచేయండి, లేకపోతే మీరు కూడా విధుల నుంచి తప్పించబడతారు. ఎవరిని మా జోలికొస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ఒక ఏసీపీ, ఒక సిఐ తనకి పోస్టింగ్ ఏమిచ్చాడనే కృతజ్ఞతతో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పోటీ చేస్తున్న అభ్యర్థి అయిన నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళిద్దరూ కూడా కొత్తగా వచ్చారు ఈ నియోజకవర్గానికి. వెల్లంపల్లి సీను పోస్టింగ్ ఏమిచ్చాడు వీళ్ళిద్దరికి. స్వామి భక్తి చాటుకోవటం కోసం వీళ్ళు జీ హుజూర్ అంటూ వాళ్ళకి సెల్యూట్లు చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థి అయిన నన్ను ఆర్ఓ గారికి ప్రచారానికి పర్మిషన్ ఇవ్వమని పెడితే, నామినేషన్ వేసిన తర్వాత ప్రచారానికి అనుమతి ఇవ్వమని పెడితే ఈ ఇద్దరు పోలీసు మహాశైలు నార్త్ ఏసీపీ నున్న సిఐ ఇద్దరు కూడా పోలీసు అనుమతిని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఆర్ఓకి చెప్పారు. ప్రచారానికి కూడా అభ్యర్థికి అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడన్నా చూసామా అని అడుగుతా ఉన్నా. ఏ నిమిషంలో ఎవరింటి ముందు ఉంటామో వాళ్ళ డోర్ నెంబర్ ఇవ్వాలంట, వాళ్ళ రూట్ ఇవ్వాలంట. అలాగే నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఇలాంటి పనికి మాలిన నిబంధనలు పెట్టిన పోలీసు అధికారులను చూడలేదు. ఇది తప్పు, ఇది దుర్మార్గం. ఈ రోజు మళ్ళా స్టేట్ ఎన్నికల కమిషన్ ని కలిసి వీళ్ళిద్దరిని విధుల నుంచి తప్పించమని మొన్న 16వ తారీఖు ఒక లేఖ ఇచ్చాం. వీళ్ళిద్దరి మీద కంప్లైంట్, మళ్ళా ఈరోజు సెకండ్ కంప్లైంట్ ఏసీపీ సిఐ నున్న ఇద్దరి మీద ఇస్తా ఉన్నాం. రెండో అంశం, రేపు 1వ తారీఖు పింఛన్లు ఏదైతే రాజకీయ ప్రయోజనాలతో ఈ వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దకు ఇవ్వకుండా ఇంత మండు టెండల్లో సచివాలయాలకు పిలిపించి పెన్షన్ ఇవ్వటం వల్ల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది చనిపోయారు. ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన హత్యలే. సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డిని వెంటనే ఆయన్ని కూడా ఆ పోస్టు నుంచి తప్పించాలి. రేపు 1వ తారీఖు ఇచ్చే పింఛన్లు డోర్ టు డోర్ ఇళ్ల వద్దకే తీసుకెళ్లి ఎండాకాలంలో వికలాంగుల్ని, వితంతుల్ని, వృద్ధుల్ని ఎవరిని కూడా ఎండబారిన పడకుండా ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వమని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేస్తున్నాము. మా అభ్యర్థిని పరిశీలించి చీఫ్ సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి డోర్ టు డోరు ఇవ్వాలి. ఈ డోర్ టు డోరు పెన్షన్ అడ్డుపడిన సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డిని ఆ పోస్టు నుంచి తప్పించాలి. దానికి కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము.